సభాధ్యక్షత బాధ్యతని నిర్వహించవలసిందిగా శ్రీమాన్ డాక్టర్ ఈ శివనాగిరెడ్డి గారిని సవినయంగా కోరుకుంటూ సభని నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. తెలుగు సాహితీ అభ్యున్నతికి తెలంగాణ సంస్థానాల వారి సేవ అనే ఒక అద్భుతమైన కార్యక్రమానికి రూపకల్పన చేసి మహామహుల్ని ఆహ్వానించి వారు మాత్రం ఆహ్వానితులుగానే కూర్చొని వారి సౌజన్యాన్ని ప్రకటించిన దోమకొండ సంస్థానాధీశుల వారసులు అనిల్ కామినేని గారికి ముందుగా నమస్కారాలు. ఆ తరువాత ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సౌజన్యశీలి, ఎక్కడ తెలుగు సాహిత్యం ఉంటుందో నేను అక్కడుంటాను అని అనటమే కాక కార్యాచరణ చూపిస్తున్నటువంటి మహనీయులు తెలుగు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ శ్రీ ఆచార్య తంగెడ కిషన్రావు గారికి, ఇంకా వారి పక్కనే అంటే వారు సమున్నతులు అంటాం ఇద్దరిని, వారి పక్కనే మరో మహనీయుడు కంచి కామకోటి పీఠాధిపతి ప్రస్తుత అధ్యక్షులు విశ్వవిద్యాలయానికి, ఆ తర్వాత అంతకుముందు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా ఉండి కళలు వికసించటానికి సాహిత్యం పరిమళించటానికి తన వంతు కృషి చేసినటువంటి ఆచార్య జయరామరెడ్డి గారికి, ఇంకా వేదిక మీద వారి పక్కనే అలా కనిపించి కనిపించకుండా ఎక్కడున్నా ప్రస్ఫుటాన్ని కోరుకోకుండా ఉండేటువంటి ఒక సామాన్య పరిపాలకుడు, చక్కటి పరిపాలనా దక్షుడు, అద్భుతమైన కవి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు. ఆయన పేరు ఏనుగే కానీ ఆయన చాలా సింపుల్గా ఉంటారు ఎక్కడున్నా కూడా. అది మనంతా చూసి నేర్చుకోవాల్సినటువంటి విషయం. వారి తర్వాత శ్రీ వైద్యం వెంకటేశ్వరాచార్యులు గారు విశ్రాంత ఉపన్యాసకులు మరియు పరిశోధకులు, అనంతకుమార శర్మ గారు, అయాచితం నటేశ్వర శర్మ గారు, ఇంకా విచ్చేసినటువంటి మహనీయులైన మీ అందరూ నన్ను వారం రోజుల నుంచి తట్టి లేపి కొట్టి మీరు రావాలి అని గట్టిగా మొట్టిన బాబ్జీ గారు, ఇంకా లక్ష్మణ్ చక్రవర్తి గారు, వీరందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేను ఆహ్వానించినప్పుడే చెప్పాను, నేను సంస్థానాలను చూశానే కానీ సంస్థానాల సాహిత్య సేవపై అంత నేను పరిశోధన చేసిన వాడిని కాదు కదా, ఆడ్ మ్యాన్ అవుట్ అవుతానేమోనని. కాదు అని వారు రమ్మన్నారు. సరే ఈ పెద్దల సరసన కొంచెం సేపు అలా ఉన్నట్టుంటుందని నాకు ఒక గొప్ప అదృష్టంగా భావించి ఇక్కడికి వచ్చాను. అనిల్ సార్ కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే నేనేం చేస్తానంటే ఒక మ్యాక్సిమం 8 నిమిషాల కంటే మించను, 8 నిమిషాల కంటే మించను. నేను సంస్థానాలతో అనుబంధం అనేది ఎలా ఉంటుందంటే చూస్తే కూడా చెప్పొచ్చు అన్నమాట. నేను నా మొదటి ఉద్యోగం వనపర్తిలో 1978 జూలై 1 వనపర్తి సంస్థానమే. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెంటనే అలంపూర్కు మార్పిడి, అది అలంపూర్ కూడా సంస్థానమే. ఆ తర్వాత నేను మొట్టమొదట ఉద్యోగ ప్రస్థానంలో ఆలయ చిత్రలేఖనాలు గీయటానికి దాన్ని ఓడదీసి ఎగువన పునర్నిర్మించాలంటే మొట్టమొదట డ్రాయింగ్ వేసినటువంటి ఊరు ప్రాగటూరు, అది కూడా సంస్థానమే. బిజ్జల చిన్నతిమ్మ భూపాలుడు అనర్ఘ రాఘవం, అలాగే ద్వ్యర్థికావ్యం రాఘపాండవ్యం రాసినటువంటి అద్భుతమైన సంస్థానం కూడా ప్రాగటూరే కాదు, ఇంకా ప్రాగటూరుతో పాటు ఆ తరువాత మళ్ళీ బోర్నవెల్లి అని ఒకటి ఉంది. గద్వాల కంటే మీకు జొల్లాపురం అంటాం, మన చండూరు మహనీయుడు తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గారి ఊరి పక్కనే ఉంటుంది బోర్నవెల్లి అని, అది కూడా సంస్థానమే. అదిగో ఆ సంస్థానంలో కూడా చుట్టుపక్కలన్నీ కాలినడకను తిరిగి ఆ నీటి ముంపు దేవలాల తరలింపు కార్యక్రమంలో నేను ఒక చిన్న భాగస్వామ్యం తీసుకున్నాను. అంటే నేనేమంటానంటే ఇలా సంస్థానాలతో చక్కటి అనుబంధం ఉంది. అదే కాదు, ఇదిగో ఈ సంస్థానంతో కూడా మాన్యులు ఉమాపతి గారు ఉన్నప్పుడు వారి మదరు వీరి మదరు అప్పుడు ఇక్కడ ఆలయం ఉంటే కొద్దిగా ఏదో భిన్నమైందని ఆహ్వానించారు. కొద్దిగా భిన్నం కావటం కాదు, మరికొంతకాలం ఉంటే పూర్తిగా ఆలయానికే దెబ్బ అని అంటే వాళ్ళు వెంటనే ఓడదీసి పునర్నిర్మించమన్నారు. నేనే దాన్ని 2019వ సంవత్సరంలో ఓడదీసి మళ్ళీ పునర్నిర్మించాను. అది నాకు ఈ దోమకొండ సంస్థానంతో ఉన్నటువంటి ఒక సంబంధం. అయితే
ప్రసంగించడానికి చాలామంది వచ్చారు. నిజంగా ఎంతో కృషి చేసి, జీవితకాలం కూడా కృషి చేసి, ఇప్పుడే మనకు దోమకొండ సంస్థానం మీద ఆ సాహితీ సేవ మీద అత్యద్భుతంగా ఇచ్చారు. అంతకుముందు నేను ఇక్కడ రెడ్డి కుల నిర్ణయ చంద్రిక అని కావ్యకంఠ గణపతి ముని గారు రాసిన పుస్తకం నాకు అనిల్ సార్ ఫాదరు ఎప్పుడూ ఇచ్చారు నాకు 2004 సంవత్సరంలో. అంటే ఆ సందర్భంగా నేను ఇక్కడ జరిగిన సాహితీ సేవను కూడా కొద్దో గొప్ప తెలుసుకోవడం జరిగింది. కానీ నేను ఇప్పుడు ఒక్క విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను మీ అందరి అనుమతితో. ఏమిటంటే వీళ్ళంతా సాహితీవేత్తలు, అద్భుతమైన సాహితీమూర్తులు. అలాంటి నేపథ్యంలో నేను సాహితీకారుణ్ణి కాను. రచనా వ్యాసంగం ఉన్నమాట నిజమే, కానీ అది వ్యాసాలకే పరిమితమైంది. ఇలా చిందో బందోబస్తుతో పద్యాలు రాయగల శక్తి లేనివాడను. అయినా సరే ఒక్క అంశం మీద నేను మాట్లాడాలని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే ఈ వేదిక మీద ఉన్నవారు కాకుండా ప్రసంగకర్తల్లో పిలిచిన వాళ్ళంతా కూడా ఒక్కొక్క సంస్థానంలో జరిగిన సాహితీ సామాజిక సేవలపై నిశితంగా సునిశ్చితంగా పరిశోధన చేసి వాళ్ళ సారాన్ని ఇక్కడ అందించటానికి ఉన్నారు. మీరంతా మీ ముందు నేను ఒక చిన్న సాహసం అని అంటాను, నిజంగా అయితే మాట్లాడకూడదు. మీ అందరినీ నన్ను మన్నించమని కోరుతూ కొద్దిగా 4 ముక్కలు మాత్రం మాట్లాడతాను. వైద్యం వారు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ గద్వాల అనగానే మా విద్వత్ గద్వాల మీద మీరు ఎలా మాట్లాడతారు అంటారు. దోమకొండ సంస్థానం కూడా దోమకొండగానే వెలసిల్లింది. ఆనాడు వందల వేల మంది కళాకారులను, సాహితీమూర్తుల్ని పోషించి వారిని ఆదుకొని అనేక కావ్య కన్యకలను ఇక్కడ కన్యాదానం చేసినటువంటి సందర్భాలను కూడా ఇదిగో ఈ ప్రాంగణం చవిచూసింది. ఈ నేపథ్యంలో నేనేమనుకున్నాను అంటే ప్రసంగకర్తలను ఆహ్వానించిన వాళ్ళందరిని గురించి ఒక్కసారి చదివిన తర్వాత ఏమైంది, దీంట్లో ఒక చిన్న అంశం కూడా చేరితే బాగుండని. అది లేదు అనే మాట కంటే మనం అన్నీ పాజిటివ్గా తీసుకుందాం. అది లేదు అనే మాట మాట్లాడకుండా మనం మాట్లాడుకుంటే గద్వాల, అమరచింత ఇవి 2 కొంచెం పక్కనే ఉంటాయి. అవి కూడా నేను బాగా మొత్తం అన్ని ఊళ్ళు తిరిగాను. ఎందుకు తిరుగుతా అంటే మాకు ఒక గొప్ప అదృష్టం. ఎక్కడన్నా కనుక డ్యామ్ కట్టారంటే డ్యామ్లో ఊళ్ళు మునుగుతాయి. ఊళ్ళు మునుగుంటే ప్రభుత్వం చూసుకుంటుంది. గుళ్ళు మునిగితే దేవుడికి నోరు లేదు కాబట్టి ఎవరు పట్టించుకోరు. అదిగో అలాంటి నోరు లేని దేవుడి ఇళ్లను పునర్నిర్మించటమే మాకు ఒక అదృష్టంగా భావించి అనేక ఊళ్ళు తిరిగాను. అలా గద్వాల్లో జోరాల ప్రాజెక్టు ముంపుకు గురైన ప్రాంతంలో తిరిగాను. ఆ తర్వాత అమరసింత ఆత్మకూరు అంటే అక్కడ కూడా కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లో కొన్ని కార్యక్రమాలు పోతాయంటే అక్కడ తిరిగాను. ఈర్ల తిన్నా చాలా తవ్వకాలు కూడా చేశామన్నమాట. అదిగో మా బైరోజు శ్యామ్ సుందర్ ఉన్నాడు ఇక్కడ, ఆయన కూడా అనేకం తిరిగాడు. ఆ తర్వాత రాజాపేట సంస్థానం, అది కూడా పక్కనే ఉంటుంది. మీకు యాదగిరి గుట్టకి 10 కిలోమీటర్ల కోతవేటు దూరంలో ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి సువిశాల ప్రాంగణం. అక్కడ కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఒక చక్కటి రంగమహల్, అదే శైలిలో అలలారుతున్నటువంటి అనేక ఇక్కడికి అక్కడికి కొద్దిపాటి స్వామ్యం ఉంది. ఆ తర్వాత మళ్ళీ నేను అంటే అక్కడ కూడా నేను పనిచేశాను కొలనపాకలో. ఆ తర్వాత ఒకటి సంస్థాన నారాయణపూర్, దాన్ని కూడా కావాలని వెళ్ళి చూసి వచ్చాను. అలా ఈ సంస్థానాలను చూసే భాగ్యం నాకు దక్కింది. గద్వాల గురించి చరిత్ర నేను చెప్పను. సోమనాద్రి భూపాల గురించి మనందరికీ తెలిసే ఒక్కసారి సోమనాద్రి భూపాలను చరిత్ర చదువుతుంటే అక్షరం కత్తెయి శత్రువుల కుత్తుకలపై నాట్యమాడే విద్వద్గద్వాల అదిగో అలాంటి సోమనాద్రి భూపాలను తర్వాత పెద్ద సోమనాద్రి, చిన్న సోమనాద్రి అంటాం, సీతారాం భూపాడు, లక్ష్మీదేవమ్మ, మొత్తం చరిత్రలోకి నేను వెళ్ళను. కానీ అక్కడ జరిగిన సాహితీ సేవ గురించి వారు మాట్లాడతారు కాబట్టి వారికి విన్నవిస్తూ అక్కడ జరిగిన ఒక చిన్నపాటి అనుబంధ సబ్జెక్ట్ అయినటువంటి సాహిత్యం లేక సంగీత సాహితీ విలాసం గురించి 4 ముక్కలు మాత్రం మాట్లాడి వెంటనే నేను అక్కడ దిగేస్తాను. ఇక నేను మొత్తం కూడా చెప్పట్లేదు చరిత్ర గురించి. ఆయన పెదసోమ భూపాలుడు జయదేవుని గీతా గోవిందం మనందరికీ తెలిసింది కదా, దాన్ని అష్టపదులు అంటాం మనం. అదిగో ఆ సందర్భంగా ఆయన దాన్ని బాగా అశాంతం ఆస్వాదించి దాన్ని తెలుగులోకి తెస్తే బాగుంటుంది కదా అని అనుకొని తన దగ్గర ఉన్నటువంటి ఒక పండితుడిని రప్పించి దాన్ని తెలుగు చేయమన్నాడు. చేయమని ఆయన ఊరుకోలేదు. ఈయన కూడా దానికి చక్కటి వ్యాఖ్యానం రాసి తాను ఒక రాజకవినని నిరూపించుకున్నాడు. రాజులు కవుల్ని పోషించడమే కాదు, తాము కూడా ఎక్కడిదాకా ఎందుకు కృష్ణదేవరాయలే చక్కటి ఉదాహరణ మనకు. అదిగో ఆ నేపథ్యంలో
జరిగినటువంటిది అన్నమాట. పండితులను ఆహ్వానించేవాళ్ళు. మరొకటి గద్వాల గురించి చెప్పాలంటే సంగీత వేత్తల్ని సాహితీమూర్తుల్ని రప్పించి వాళ్లను వచ్చిన వాళ్ళ యొక్క విద్వత్ ఏమిటో పరీక్షించజేయడానికి పరీక్షాధికారులు ఉండేవారట. ఎంత గొప్ప విషయం, స్క్రూటినీ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆ స్క్రూటినీ చేయించి వాళ్ళందరినీ రప్పించి ఆనాడు మాఘమాసం అలాగే కార్తీక మాసాల్లో జరిగే ఉత్సవాల్లో ఈ కార్తీక మాసోత్సవాలకి అత్యంత ప్రతిష్ఠ ఉంటుంది. దానికి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఐ రియల్లీ రిక్వెస్ట్ యువర్ కైండ్ అటెన్షన్ ఈజ్ దట్ మహారాజా గద్వాల మహారాజా దగ్గర నుంచి మహారాణి దగ్గర నుంచి ఆహ్వానం అందుకున్న పండితులంతా కష్టపడి ఆ గద్వాలకు చేరుకున్న తర్వాత వారంతా విడిది గృహాల్లో చక్కగా వేర్పాట్లలో ఉన్న తర్వాత రేపు పొద్దుని సభా ప్రాంగణానికి వాళ్ళని ఆహ్వానించినప్పుడు ప్రాంగణ ప్రవేశం నుంచి సభా వేదిక వరకు తెల్లటి బట్టలను పరిచేవాళ్ళు. వాళ్ళంతా పండితులు ఒక్కొక్కరుగా వచ్చి తమ విద్వత్తును ప్రదర్శించిన తర్వాత, సంగీత కళాకారులు తమ గానామృతాన్ని పంచిన తర్వాత, వాద్యకాండ్రు తమ వాద్య సహకారాన్ని అందించిన తర్వాత మళ్ళీ చప్పట్ల మధ్య వాళ్ళు వెళ్ళిపోతుంటే పోయేటప్పుడు వాళ్ళ పాద ధూళి ఆ తెల్లబట్టపై రాలకుండా ఉంటుందా అని గద్వాల ప్రభువులు ఆ రాలిన అంత కార్యక్రమం అయిన తర్వాత అలా తెల్లటి బట్టపై రాలిన విద్వాంసుల పాదధూళిని ఒక బంగారు భరణిలో పెట్టుకొని భద్రపరచి దాన్ని కొద్దిగా నీటిలో వేసి తీర్థంగా సేవించేవారట. ఎక్కడన్నా విన్నామా? ఎంత గొప్ప సంస్కృతి అది తెలుగువారి సంస్కృతి, అది తెలంగాణ సంస్కృతి. అదిగో అలాంటి నేపథ్యం ఉన్న ఈ గద్వాల సంస్కృతిలో సినతిమ్మ భూపాలుడని 1761 and 94 మధ్య ఉన్నాడు ఆయన. సినతిమ్మ భూపాలుడు అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగానే ఆయన పెద్ద సోమనాద్రి అన్ని పనులు చేస్తే నేను ఆయనకంటే ఇంకా 2 పనులు చేస్తానని చెప్పి ఈయన కూడా కవుల్ని కళాకారుల్ని పోషించడంలో ఆయన ఊరుకునేవాడు కాదు. ఆయన సభా వైభవాన్ని గురించి యథాశ్లోక తాత్పర్య రామాయణ అవతారికలో కణాదం పెద్దన సోమయాజు గారు 4 పాదాలతో అత్యద్భుతంగా వర్ణించాడండి. నేను ఎందుకు అంటే నిన్న మొన్న జలుబు చేసింది, గొంతు అంతకు ముందే బాగుండేది కాదు, అందుకని పాడటానికి సాహసించట్లేదు. అత్యద్భుతమైన 4 పాదాల ఇతివృత్తం, ఒక వృత్తం ఎంత వర్ణించాడంటే ఆనాటి ఇలాగే ఆసీనులైన గద్వాల ప్రభువులు, వారి ముందు సభాసీనులైనటువంటి విద్వత్ కవులు వాళ్ళు సభను నిర్వహించిన తీరు కేవలం 4 పాదాల్లో అద్భుతంగా ఉంది. అది మనకి వైద్యం వారు వివరిస్తారు. నేను తప్పుకోవడానికి ఆయన పేరు చెప్పట్లేదు, నా గొంతు బాగోదు, మీరు వినలేరు. ఆ తర్వాత దాక్షిణాత్య గాయక శిఖామణి బీడారం కృష్ణప్ప గారిని ఒకసారి పిలిచారట. బీడారం కృష్ణప్ప అంటే మామూలు మాటలు కాదు, ఆయన అసలు చాలా గొప్ప సంగీత విద్వాంసుడు. అలాంటి ఆయన కూడా నిజంగానే మనసులో నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, గద్వాల వాళ్ళు నన్ను ఎప్పుడు పిలుస్తారా అని మనసులో కోరిక ఎవరికి చెప్పని రోజుల్లో ఆహ్వానం అందుకున్నాడు. ఇంకేమిటి అనుకున్నాడు, సవారీ బండి మీద అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఎట్లాగో గద్వాలు చేరుకున్నాడు. గద్వాల్లో సభ నిశ్శబ్దంగా ఉంది, ఒక్క క్షణం పోయినా మళ్ళీ రాదు. వినటం మనం గనక జారిపోతే మళ్ళీ ఆ అవకాశం దొరకదని అందరూ ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నప్పుడు బీడారం కృష్ణప్ప గారు అద్భుతంగా తన కచేరీని ప్రారంభించి పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత కరతాళ ధ్వనుల మధ్య 1016 డబ్బులు, అటు నుంచి ఒక గుప్పెట్తో బంగారు నాణ్యాలు, ఇటు నుంచి మరో గుప్పెట్తో వెండి నాణ్యాలు బహుకరిస్తే ఆయన 2 మొయ్యలేక ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై ఆయన సీట్లో కూర్చోటానికి 2 సహాయకుల అవసరం ఏర్పడిందట. అదిగో అది ఆనాడు విద్వాంసులను గద్వాల సంస్థ వారు అందించినటువంటి ఆదరణీయ అభిమానం అన్నమాట. అది విని చిన్నతిమ్మ భూపాలుడు సోమభూపాలుడు ఏం చేశాడు, వీరు ఎక్కడి నుంచో వచ్చిన విద్వాంసులు కదా, ఎంత అద్భుతంగా పాడారు, ఇలా పాడేవాళ్ళు మనలో ఎవరైనా ఒక్కరన్నా ఉన్నారా అని అడిగాడంట. ఊరికనే ఎవరు ఉన్నారు కానీ సాహసించట్లేదు, అది మామూలు మాటలు కాదు. అయినా అక్కడి నుంచి ఒక ఆయన
సల్లపల్లి సుబ్బయ్య అనే స్థానిక గాయకుడు దాదాపుగా రారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక కవి ఉన్న దోమకొండలో ఒక కవి, కళాకారుడు, బాగా రాసేవాడు, అనేక ప్రచురణలు పొందినవాడు ఉన్నా కూడా ఈనాటి సభకు రారు. మనం ఇక్కడ వాళ్ళం కదా అని అనుకుంటారు. అది మన సంస్కారమే. అలా ఈ సల్లపల్లి సుబ్బయ్య అనే గాయకుడు, ఆయన కూడా బిడారం కృష్ణప్ప గారు ఏ తీరులో పాడాడో అదే తీరులో పాడితే మళ్ళీ సభంతా మరచి పరవశించి పులకించి మరో బిడారం కృష్ణప్ప మన గద్వాల్లో ఉన్నాడా అని ఆశ్చర్యపోయారట. అదిగో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయనకి ఏ రకంగా బిడారం కృష్ణప్పకు సత్కారం గావించాడో మళ్ళీ ఈయన కూడా అదే రకంగా సత్కారం చేశాడంట. సభకు ముందు సోమనాద్రి గారు ఏమనేవాడో తెలుసా? ముందు సభా ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయా అని ఎంక్వైరీ చేసి తానే వచ్చి చూసి ఒక కుడి చేతి వైపు బంగారు నాణేల గోతం అంటే మేము బస్తా అంటాం, ఈ పక్క వెండి నాణేలు, వెనుక ముత్యాల సరాలు, బంగారు గొలుసులు, ఇవన్నీ ఏది రత్న రాసులు కూడా వెనక ఉండేయన్నమాట. తనకు తోచినప్పుడు నచ్చినప్పుడు ఏది ఇవ్వాలంటే అది ఉండాలి, కానీ లేదు అనే మాట లేదు. అంత అద్భుతంగా నిర్వహించేవాడు. తర్వాత గద్వాల్లో వాగ్గేయకారులు అంటే మీకు తెలుసు కదా. హాయిగా మనకు ఇప్పటివరకు ఏం చేస్తున్నామంటే సంగీతాన్ని గురించి తెలుసుకోవాలి అని అంటే దాదాపుగా మనం రజనీకాంతారావు గారు రాసినటువంటి తెలుగు వాగ్గేయకార చరిత్ర అది ఒక్కటే మనం జనరల్గా తీసుకుంటాం. అంతకుముందు కావాలంటే మళ్ళీ ట్రినిటీ వాళ్ళ ముగ్గురిని గురించి చదువుకుంటాం. కానీ ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు గద్వాల్లో. వాళ్ళల్లో కామసముద్రం అప్పలాచార్యులు చాలా అద్భుతమైన వ్యక్తి అన్నమాట. ఈయనే ఈ కామసముద్రం అప్పలాచార్యులు గారే గీతా గోవిందానికి శ్రీకృష్ణ లీలాతరంగణి అనేటువంటి ఒక చక్కటి సంగీత భరిత కావ్యాన్ని రాసి అందించినటువంటి మహనీయుడు. అదిగో వాళ్ళిద్దరి పేరుతోనూ ఆ కావ్యం అలా ప్రచారానికి నొసుకుంది. శనసోమభూపాలుడు, సముద్రం అప్పలాచార్య, కామసముద్రం అప్పలాచార్యులు గారు, వారు గొప్ప వాగ్గేయకారుడు. ఆ తర్వాత ఉత్తనూరు గోపాలదాసు, మల్దకల్ హనుమద్దాసు, వీళ్ళిద్దరూ కూడా చక్కటి సంగీత విద్వాంసులు, సాహిత్యాన్ని వెలువరించిన విద్వన్మణులు గద్వాల్లో ఉన్నారు. ఇంకా పాటల రామన్న, ఇక నేను ముగిస్తున్నాను సార్, 2-3 నిమిషాలే. పాటల రామన్న మనం అప్పుడప్పుడు సరదాగా అనుకుంటాం, ఏదన్నా ఎవడు ఏ పని చేస్తే ఆ పనితో మనం ఆ పేరుని పిలుస్తాం కదా. పాటల రామన్న అని ఒక అన్నాడు. ఎవర్రా ఈ పాటల రామన్న అని ఆహ్వానించిన వాళ్ళని ఈవిడు మామూలు వాడులే అనుకో, మామూలు వాడు కాదు, ఆయన చాలా గొప్పవాడు. వైద్యం రామన్న గారు ఒక గొప్ప ఆసుకవి. వైద్యం వారు ఇక్కడే ఉన్నారు. మనకి ఎప్పుడైనా సాహితీ వైద్యం కావాలంటే ఈ సైతానికి చేతిలో ఇంజక్షన్ పెట్టుకొని సర్వసిద్ధంగా ఉన్నారు ఇక్కడ. తర్వాత ఆయన కొంచెం పాపం ఆయన ఎవరు ఈ పాటల రామన్న ఆయన భార్య చనిపోతే ఆయన అక్కడే ఉండేవాడు. కొంచెం వైరాగ్యం చెంది ఏమిటో తత్వాలు వాడుకుంటుంటే పాపం ఆ లక్ష్మీదేవమ్మ గారు ఆయన్ని పిలిచి ఒక చక్కటి కృష్ణ మందిరం కట్టించి దాంట్లో నువ్వు పాటలు పాడుకుంటూ ఉండని ఆయన రప్పించుకొని ఎప్పుడు ఏం కావాలంటే ఆమె పిలుస్తుందంట. ఆయన 70 వరకు పాటలు రాశాడంట. ఆ రాసిన పాటల్లో దరువులు కూడా ఉన్నాయంట. ఆశ్చర్యం. దరువు అనగానే మళ్ళీ మనకి కూచిపూడి, యక్షగానం, తూర్పు భాగవతులు వీళ్ళంతా గుర్తుకొస్తారు కదా. అంటే ఇక్కడ నిజంగా ప్రాచుర్యం లేని ఒక ప్రక్రియను దాంట్లో సిద్ధహస్తుడైనటువంటి ఒక వాద్యకారుడు దరువును కూడా రాశాడంట ఈ పాటల రామన్న. ఆయన పాటలను కృష్ణ మందిరంలో ఆయన ఏం చేశారు, మకుటం కృష్ణ మందిర నిలయ కృష్ణ మందిర నివాస అనే మకుటంతో తన పాటలన్నింటినీ రాశాడు అని. ఆయన తర్వాత ఎవరున్నారు, ఇంకా వేపూరు హనుమద్దాసు దాదాపుగా 480 కీర్తనలు రాశారంట. దాన్ని లక్ష్మీదేవమ్మ గారే ప్రచురించారు. ప్రచురించుకోవటం అంటే నేను కూడా చాలా రాస్తున్న పుస్తకాలు అంతా అయిన తర్వాత రాయటం చూసి మావిడ రోజు బాధపడుద్ది. ఈయన రాస్తున్నాడు మళ్ళీ మన డబ్బులు పెట్టి ప్రింట్ చేస్తాడు దండగా అనుకుంటుంది అనమాట మావిడ. కానీ ఎవరో ఒకళ్ళు పాపం ముందుకు వచ్చి బుక్కులు ప్రింట్ చేస్తుంటారు. అదిగో అలా సంస్థానాలు ముందుకొచ్చారు. ఈయన కూడా సంస్థాన అధీసురాలైనటువంటి లక్ష్మీదేవమ్మ గారు అద్భుతంగా ప్రింట్ చేశారు. ఆ తర్వాత మల్దకల్ శేషాదాస్ గారు కృతులు, పదాలు, భోగాలు అనేటువంటి ప్రక్రియ, కొత్త ప్రక్రియ దాన్ని అందించారు. శ్రీ గురు విఠల అనే మగుటంతో ఆయన చెప్పారు. లాస్ట్కి వస్తున్నాను, వీసీ గారు నన్ను మన్నించాలి. దీంట్లో వాద్య సహకారం మరి ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాళ్ళకి వాద్య సహకారం లేదే కుదరదు కదా. మునిమడుగు రాఘవాచార్యులు హార్మోనియం అద్భుతంగా వాయించేవాడంటే మామూలు హార్మోనియం కాదు, తొక్కుడు హార్మోనియం ఉంటుంది ఒకటి, మీరు చూసారో లేదో.
రంగస్థలం మీద పద్యాలు పాడేటప్పుడు షణ్ముఖ ఆంజనేయరాజులు వంటి వాళ్ళు పాడేటప్పుడు తొక్కుడు హార్మోని ఉంటేనే దానికి జతకడుతుంది. తర్వాత గురప్ప ఫిడేలు వాయించేవాడంట, అప్పయ్య తబలా వాయించేవాడట, మందరకర్త రాఘవాచార్యులు గారు మృదంగం వాయించేవారట. ఆయన తర్వాత పూర్ణబోధ వెంకటాచార్యులు గారు, రామ లక్ష్మణసాని చాలా గ్రేట్ లేడీ, వీళ్ళంతా కూడా వార్షికాలు అని కేవలం ఈ సంగీత సాహిత్యాల కోసం ప్రత్యేకమైనటువంటి వార్షికాలు అనే కార్యక్రమాలు అక్కడ నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను, ఇది నిజంగా ముగింపే. ఏమిటి అంటే, ఈయన మిడుతూరి సుబ్బారాయుడు అని ఒక నాదస్వరం వాయించేటువంటి ఒక చక్కటి సంగీత కళాకారుడు గద్వాల్లో ఉన్నాడట. ఎవరైనా మిడుతూరి సూర్యరాయుడు సుబ్బారాయుడు. మిడుతూరు అంటే నందికొట్టుకు దగ్గర మిడుతూరు ఉంది, మిడుతూరు తిరణాలు జరుగుద్ది, అది జనకి చాలా గొప్పగా. ఆయన ఏం చేశాడంటే, ఈ శనభూపాలుడు సరదాగా అలంపూర్ దేవాలయానికి వెళ్ళాడంట. ఈయన వెళ్ళే సమయానికి అత్యద్భుతంగా మెల్లిఫ్లియస్గా ఒక నాదస్వరం వాయువులేను హాయిగా ఆయన వాయిస్తున్నాడంట. ఒక ఆయన ఈయన గుళ్ళోకి వెళ్ళటం కూడా మనిషి ఎంత చక్కగా వాయిస్తున్నాడే, ఎవరు ఆయన అని చెప్పి సుబ్బారాయుడు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన్ని గమనించని ఆయన కళ్ళు మూసుకొని ఆ నాదస్వరంలో కీర్తనంతా అయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా గద్వాల సంస్థానాధీశుడైనటువంటి ఈ శనసోమ భూపాలుడు ఉన్నాడు. ఆయన మెచ్చుకొని, సుబ్బారాయుడు నీకేం కావాలి కోరుకో అన్నాడంట. అయ్యా నాకేమీ అక్కర్లేదన్నట్టు. లేదు, నేను గద్వాల ప్రభువుని, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడట. ఇస్తానంటే తనకి చూడండి సుబ్బారాయుడు ఎంత అమాయకుడో, తన భార్యకు ఒక గొలుసు కావాలనో కాసులు కావాలనో కోరుకోలేదు. తాను రోజు అనునిత్యం తాను ప్రేమించి తనను పోషిస్తున్న నాదస్వరాన్ని, బంగారపు నాదస్వరం కావాలి నాకు, మీరు ఇప్పించగలిగితే నా జన్మ ధన్యమైనట్టు అన్నాడు. అదంతసేపు ఎంత అవుతుందన్న అంటే 1116 అవుతుంది. ఎప్పుడు 18th సెంచరీలో. అప్పుడు ఆయన అన్ని డబ్బులు ఇచ్చి బంగారు మాట నిలుపుకోవటం చాలా కష్టం, బంగారు నాదస్వరాన్ని చేయించి ఆయనకిచ్చి మరోసారి రప్పించుకొని అదే బంగారు నాదస్వరంతో చక్కటి సంగీత సభను నిర్వహించి అప్పుడు తాను ఆనందపడ్డాడట. ఇదిగో ఇలా మనం కేవలం సాహిత్యం అంటే ఈ మామూలుగా సాహిత్యం, కావ్యాలు, ప్రబంధాలు, ఇది అనేక రకాలైనటువంటి ఇతివృత్తాలు, వాటి మీద ఎక్కువగా పరిశోధన జరిగిన మాట నిజమే. కానీ సంగీత వాగ్గేయకారులు సంస్థానాలు పోషించకుండా లేదు. ఇదిగో మీరు వస్తుంటేనే నక్కరకానా అని కనిపిస్తుంది, అక్కడ చూసారా? అద్భుతమైన సంగీత ఖజానా అది నక్కరకానా. అది ఈసారి ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు నేను అనిల్ సార్ని రిక్వెస్ట్ చేస్తాను, అటొకరు ఇటొకరు ఇద్దరు వాద్యకాండ్రు మనకు అప్పటి అనుభూతులను కలిగిస్తారని ఆశిస్తున్నాను. ఇక లాస్ట్లో నేనేమంటాను అంటే, ఇలాంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు మనం నిర్వహించుకోవడం వల్ల ఏమవుతుందంటే, మరచిపోయాము అనే ఒక కుంభకర్ణ నిద్రలో ఉన్నాం మనం. అదిగో ఆ నిద్ర నుంచి మేలుకొల్పిన అనిల్ కామినేని గారికి, నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలియజేసే ముందు ఇంకొక మాట ఏమిటంటే, ఇదిగో ఇలా సంగీతం సంస్థానాలు, సంగీత సాహిత్య సేవ మీద డాక్టర్ చల్లపల్లి విజయలక్ష్మి అనే అద్భుతమైన పరిశోధన చేసింది ఆ మహాతల్లి. మా కాలనీలోనే ఉండేది, ఎక్కడ? న్యూ మారుతి నగర్, హైదరాబాద్లో. అదిగో అలాంటి వాళ్లను ఈసారి ఆహ్వానిస్తారని విన్నవిస్తూ నన్ను మన్నించమని కోరుకుంటూ సెలవు.